భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ప్రపంచంలోనే ఒక దీర్ఘమైన అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు వెంట దశాబ్దాల పాటు కొనసాగిన ఒక అరుదైన భౌగోళిక పరిస్థితి ఉంది. అదే చిత్మహల్లు. చిత్రమహల్లు అనేది భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఎన్క్లేవ్లను సూచించే పదం. ఇవి ఒక దేశ పరిధిలో మరొక దేశానికి చెందిన ప్రాంతాలు, అంటే భారతదేశంలో బంగ్లాదేశ్కు చెందిన ప్రాంతాలు మరియు బంగ్లాదేశ్లో భారతదేశానికి చెందిన ప్రాంతాలు ఉండేవి. ఈ ప్రాంతాలు చిత్రమహల్లు లేదా చిట్మహల్లు అని పిలువబడ్డాయి. 2015 వరకు ఈ రెండు దేశాల మధ్య 160కి పైగా చిత్మహల్లు ఉండేవి. ఈ పరిస్థితి చరిత్రలో మొఘల్ కాలం నాటి భూస్వామ్య వ్యవస్థల వలన ఏర్పడింది. ఆ తరువాత విభజన సమయంలోనూ ఈ అసమాన్యతలు అలాగే కొనసాగాయి. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పౌరసత్వం లేకుండా ప్రభుత్వ సేవలు అందుకోలేని స్థితిలో ఉండేవారు. ఆరోగ్య సేవలు, విద్య, వనరుల కోసం సరిహద్దు దాటి వెళ్లాల్సి వచ్చేది. కాలక్రమంలో భారత్ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఈ సమస్యను అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేశాయి. 2011లో మొదటి ఒప్పందం జరిగింది. ఆపై పరస్పర అంగీకారంతో 2015 జూలై 31న భూభాగ మార్పిడి ఒప్పందాన్ని అమలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం 111 చిత్మహల్లను బంగ్లాదేశ్కు అప్పగించగా, బంగ్లాదేశ్ 51 చిత్మహల్లను భారత్కు అప్పగించింది. దాదాపు 50,000 మందికి పౌరసత్వం, స్వేచ్ఛగా జీవించే హక్కులు కల్పించబడ్డాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలు ఆయా దేశాల్లో కలిసిపోయాయి. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలు, ఓటు హక్కు, మౌలిక వసతులు అందుతున్నాయి. చిత్మహల్లు ఇక భౌగోళికంగా లేవు, కానీ వాటి కథ ఒక శాంతియుత భూభాగ మార్పు ఉదాహరణగా మిగిలింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన అద్భుతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్.